ఒక్కొక్క సర్వేలు ఎవరి లెక్కలు వాళ్ళు వేస్తున్నటువంటిది. ఇందులో స్మార్ట్ పోల్ అనేటటువంటి సంస్థ వచ్చేటప్పటికి జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్కి సంబంధించిన దాంట్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది. 47.6% ఓట్లతో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, బీఆర్ఎస్ 38.4% ఓట్లకు పరిమితం అవుతుందని, బీజేపీ 11.4% ఓట్లతో కొంత పుంజుకుంటుందన్నటువంటిది. బట్ అది తృతీయ స్థానంలో చాలా గ్యాప్లో ఉంటుందన్నటువంటిది అంచనా వేసుకొచ్చారు. ఓవరాల్గా ఇతరులకి 2.8% ఓట్లు వస్తాయన్నటువంటి అంచనా వేసుకొచ్చారు. టోటల్గా చూస్తే అక్కడ బీఆర్ఎస్ విజయం ఖాయం అన్నటువంటి అంటే ఇది సోమాజిగూడకి సంబంధించి. అదే సందర్భంలో యూసఫ్గూడలో వచ్చేటప్పటికి బీఆర్ఎస్కి 39.8%, కాంగ్రెస్కి 48.5% అంచనా వేస్తే, వెంగళరావు నగర్లో బీఆర్ఎస్ 39.5%, కాంగ్రెస్ 50.4%, బీజేపీ 9%, అలాగే రహమత్ నగర్లో బీఆర్ఎస్ 41.2%, కాంగ్రెస్ 52.7%, బీజేపీ 4.8%, బోరబండలో బీఆర్ఎస్ 43.7%, కాంగ్రెస్ 48.4%, బీజేపీ 5.8%, ఎర్రగడ్డలో బీఆర్ఎస్ 43.9%, కాంగ్రెస్ 46.1%, బీజేపీ 7.1%, షేక్పేట్లో బీఆర్ఎస్ 47.7%, కాంగ్రెస్ 43.9%, బీజేపీ 6.2% వస్తుందని. ఓవరాల్గా చూస్తే కాంగ్రెస్ పార్టీ 48.1% ఓట్లతో గెలుస్తుందని, బీఆర్ఎస్ 38.7% అని, బీజేపీ 8.2%, ఇతరులు 1.3%, ఏవి చెప్పమంటున్నటువంటి వాళ్ళు 3.7% అన్నటువంటిది అంచనా వేశారు. ఓవరాల్గా వీళ్ళు జూబ్లీ హిల్స్లో వీళ్ళే గెలుస్తారు, కాంగ్రెస్ గెలుస్తుంది అన్నటువంటిది అంచనా వేశారు.